కావాలి అని అన్నప్పుడు వెంటనే బాలుడు దేవునికి అదే చేశాడంటే ఇచ్చాడు. ఈ రోజున దేవునికి ఇచ్చే విషయంలో అలాగే మనము ఉండాలి. మనము నిస్వార్థంగా త్యాగంతో ఏమంటే మనకు కలిగినది దేవునికి మనం ఏం చేయాలంటే ఇవ్వగలం. ఇది నేను దేవునికి ఇస్తే నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి అనుకోవడానికి లేదు. ఏమండి, దేవునికి ఇస్తే ఆయన నాకు ఇస్తాడు, దేవునికి ఇస్తే ఆయనే నాకు కావలసింది నాకు ఇస్తాడు అనేటువంటి ఒక ఆలోచన మనం కలిగి దేవునికి మనం ఇచ్చేవారముగా మనము ఉండాలి అని ప్రభువు దాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇందాక మనం చదివిన ఏమండి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఏలియాను కేరేతు వాగు తర్వాత మరలా దేవుడు ఏలియాను ఎక్కడికి వెళ్ళమన్నాడు? సారేపతుకు వెళ్ళమన్నాడు. సారేపతుకు వెళ్తే అక్కడ నేను ఒక విధవరాలు నేను ఏం చేస్తుందంటే పోషించాలి. ఆ సారేపతు విధవరాల దగ్గరికి వచ్చి ఏలియాని కలుసుకున్నప్పుడు ఆమె ఏమన్నదంటే, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం చదవండి. అందుకామె, నీ దేవుడిని యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడి పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావకు ముందు నేను ఇంటికి పోయి వాడు నాకు నా బిడ్డకు సిద్ధం చేసుకున్న వల్ల నీకు నీ పొల్లలు ఏరుకొనుటకు వచ్చేది నీ నేను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సారేపతు విధవరాల దగ్గర ఎంత పిండి ఉందంట? పట్టెడి పిండియు, తొట్టిలో పట్టెడి పిండియు, గుడ్డిలో కొంచెము నూనె. కెంటాల పిండి లీటర్ల నూనె ఉందా అన్నది ఆవిడ. అన్నది, అయ్యా నా దగ్గర ఉన్నది కొంచెం పిండే, పట్టెడి పిండి ఉంది, కొంచెము నూనె. ఈ పట్టెడి పిండి కొంచెం నూనె నాకు నా బిడ్డకి ఏదో కొంచెం ఆహారం అవుతుంది. అది అప్పం చేసుకుని తినడానికని పొగలేని కూడా నేను వచ్చాను. ఈలోపు నీ వచ్చి నాకు ఆహారం ఇమ్మంటావేటి, నాకు అన్నం పెట్టమంటావేటి అన్నట్లుగా ఆవిడ అంటా ఉంది. అప్పుడు ఏలియా ఆమెతో అన్నాడు, తర్వాత ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు చెయ్యి. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకునే రమ్మను. హల్లెలూయా. ఏమండి, వాస్తవానికి అవునమ్మా అంతే ఉందా? అయ్యో పోలే, ఇంకా నాకేం పెడతావు అందులో, ఇంకా నాకేం ఇస్తావులే అందులో, నీ దగ్గర ఉన్నది కొంచెమే కదా, నువ్వు మీ అబ్బాయి వండుకు తినండి అని అనలేదు ఏలియా. ఆయన అంటాడు, నువ్వు భయపడకమ్మా, నేను చెప్పినట్లుగా నీవు వెళ్ళి మొదట ఒక అప్పము చేసి నాకు తీసుకురా. నాకు ఒక అప్పము చేసి నువ్వు తీసుకొస్తే ఆ యొక్క కరువు కాలం పోయే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండే అవదు, గుడ్డిలో ఉన్న నూనె అవదని ప్రభువు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఆ మాట సారేపతు విధవరాలు నమ్మి ఆమె వెళ్ళి దైవజనుడు చెప్పినట్టు చేసి మొదట ఒక అప్పం ఎవరికి పెట్టిందంటే దైవజనుడికి పెట్టింది. అందులోనే పెట్టిన తర్వాత ఆమె ఇంటి వారందరూ కూడా అనేక దినములు వారు ఏం చేశారంటే భోజనం చేశారట. హల్లెలూయా. తొట్టిలో ఉన్న పిండి అవ్వలేదు, గుడ్డిలో ఉన్న నూనె. ఎందుకు జరిగింది కార్యం అంటే ఆమె మొదట దేవునికి ఇవ్వడం నేర్చుకుంది. హల్లెలూయా. మన జీవితంలో ఇది ఎంతో అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తుంది. మనం దేవునికి ఇవ్వడంలో కొన్నిసార్లు ఇది దేవునికి ఇచ్చేస్తే మనకేంటి, మనకెలాగా, మనకేంటి, మన పరిస్థితి అనుకుంటా ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నీ దగ్గర ఉన్న కొంచెమే, నీ దగ్గర ఉన్న చిన్నదే నువ్వు దేవునికి ఇస్తే నీ ప్రతి అవసరతను దేవుడు ఏం చేస్తాడంటే తీరుస్తాడు. హల్లెలూయా. అందుకే మరి పౌలు గారు అన్నారు, ఏమన్నారంటే క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరము తీర్చబడతారు. హల్లెలూయా. ఏమంటే మన దేవుడు ఎవరంటే ఐశ్వర్యవంతుడు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో ఏమంటే ప్రియులారా, ఆయన మన అవసరాలు తీర్చలేనంత బలహీనుడు కాదు మన దేవుడు. మన అవసరాలు ఎంత పెద్దవైనా మన దేవుడు ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. కొన్నిసార్లు మన పిల్లలు కొన్ని అడిగినప్పుడు నాకు అంత స్తోమత లేదురా బాబు, నేను ఇవ్వలేను అంటాం. నేను అంత పెద్దది కొనలేను, ఆ కారు కొనలేను, ఆ బండి కొనలేను, ఆ సైకిల్ కొనలేను, ఆ వస్తువు నేను కొనలేను, నా సామర్థ్యం అంత కాదు, మన దగ్గర అంత డబ్బు లేదు, మనకు అంత ధనం లేదు అని మనం అంటాం. కానీ మన ప్రభు అయితే అలాంటి వాడు కాదు. ఆయన ఐశ్వర్యవంతుడు,
కాబట్టి ఆయన ప్రతి అవసరం నీకు తీరుస్తాడు. హల్లెలూయా. ఎంత ఐశ్వర్యవంతుడంటే నీకు ఏది కావాలంటే అది ఇవ్వగలిగినంత ఐశ్వర్యవంతుడైన. హల్లెలూయా. అది ఒకవేళ వందల రూపాయలు, వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కావచ్చు, ఎంతైనా కావచ్చు. ఆయన ఎంత ఐశ్వర్యవంతుడంటే ఎంతటి ఆయన అవసరాన్ని నీకు తీరుస్తాడు. అయితే నీవు చేయవలసిన పని ఒకటి ఉంది. మొదట నీవు దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. మొదట నీవు దేవునికి ఇవ్వాలి. ప్రియులారా, ఈ బాలుడు దేవునికి ఇచ్చాడు. ఏమంటే తన యొద్ద ఉన్న 5 రొట్టెలు, తన యొద్ద ఉన్న 2 చేపలు యేసు ప్రభు అడుగుతున్నాడయ్యా అని ఆంద్రియ వచ్చి అడిగితే అవి ఏం చేసినట్టే దేవునికి ఇచ్చేశాడు. ఈ రోజున నీకున్నదే, నీ దగ్గర ఉన్నదే, నీకు కలిగినదే, నీవు ఇవ్వగలిగిందే, నీవు చేయగలిగిందే దేవునికి ఇవ్వి, దేవునికి చెయ్యి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆయన దీవిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అద్భుతం చెప్పమంటారా? ఈ బాలుడు 5 రొట్టెలు 2 చేపలు ఏమంటే దేవునికి ఇచ్చాడు. తర్వాత వాళ్ళందరూ తిన్నాకనంట ఇంకా 5 గంపలు మిగిలినాయి, 12 గంపలు మిగిలినాయి అని బైబిల్ చెప్తుంది. బైబిల్లో ఆ 12 గంపలు దేవుడు ఎవరికి ఇచ్చారో రాయలేదు, కానీ కొంతమంది బైబిల్ పండితులు అంటారు ఖచ్చితంగా బాలునికి ఎంతో కొంత ఇచ్చే ఉంటారు. హల్లెలూయా. ఏమండి, ఇచ్చింది ఆయన కదా మొదట. మరి ఆ 12 గంపలలో మిగిలినది ఆ బాలుడికి ఇచ్చేయమంటారు. ఆయన ఇచ్చింది 5 రొట్టెలు 2 చేపలే, కానీ మరి ఆ బాలుడు తిరిగి ఎంత పట్టుకుని వెళ్ళాడు మనకి తెలియదు. మన జీవితంలో మనకి ఇచ్చింది దేవునికి కొంచెమే అయినా, కొద్దిగా అయినా దేవుడు మనకి ఇచ్చేది ఎక్కువ. హల్లెలూయా. కాబట్టి అది మనం తెలుసుకోవాలి. ప్రియులారా, ఏమి ఇవ్వగలను, నేను ఎలాగివ్వగలను, నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అని మనం అనుకోకుండా మనం కలిగినది దేవునికి మనం ఇచ్చేవారంగా ఉండాలి. హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట చెప్పాలి నేను ఈ బాలుడి కోసము. ఈ బాలుడు ఎవరు అని మనం చూసినట్లయితే, ఎప్పుడైతే ఇతను 5 రొట్టెలు 2 చేపలను ఆయనకు దేవునికి ఇచ్చాడో, ఇక్కడ యేసు ప్రభు ఒక గొప్ప అద్భుతం చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. మరలా మనము అక్కడ 6వ అధ్యాయం యోహాను సువార్త 9వ అధ్యాయానికి వచ్చినట్లయితే తర్వాత ఉన్నవి, కానీ ఇది ఎంత మందికి ఇది ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పారు. ఆ చోట చాలా పచ్చిగా ఉండేది కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేది. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించను. వారు తృప్తిగా తిన్న తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడం తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొక్క మిగిలిన 5 యవల రొట్టెలు మొక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. హల్లెలూయా. ఆ 14 ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి చాలండి. ఇక్కడ యేసు ప్రభు ఒక గొప్ప అద్భుతాన్ని చేశారు. నేను అంటాను, ఈ చిన్నవాడు అద్భుతాన్ని చూడగలిగాడు. హల్లెలూయా. ఈ చిన్నవాడు ఏం చేశాడండి? అద్భుతం. ఏంటి? నేను ఇచ్చింది 5 రొట్టెలు 2 చేపలు, కానీ ఇక్కడ ఉన్న 5,000 మందికి సరిపోయేలాగా దేవుడు దాన్ని చేశాడు. అద్భుతాన్ని కన్నులారా చూసిన వ్యక్తి. హల్లెలూయా. నేను అంటున్న 4వ మాట, నీ జీవితంలో అద్భుతాలు చూడాలి నీవు. హల్లెలూయా. నీ జీవితంలో అద్భుతాలు చూడగలిగినటువంటి అనుభవం నీకు ఉండాలి. మన జీవితంలో దేవుని అద్భుత కార్యాలు మనం చూడగలగాలి. ఏమంటే మన జీవితంలో దేవుని అద్భుత కార్యాలు, దేవుడు ఎన్నో అద్భుతాలు మన పట్ల చేశాడు. నువ్వు గ్రహించావో లేదో, తెలుసుకున్నావో లేదో. ఏమండి, మనం ఈ రోజున ఇలాగ బ్రతికి ఉండడం దేవుడు చేసిన అద్భుతమే. ఇంకా మన జీవితంలో మనం ఎరుగక మనకు ఎన్నో దేవుడు అద్భుతాలు చేశాడు. అయితే అద్భుతాలు చూడగలగాలంటే దానికి తగినట్టు మనం ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఒక మాట నేను చదివించి ప్రార్థన చేస్తాను. చూడండి, బైబిల్ గ్రంథములో యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం చదువుతాం ఒకసారి. 3:5 చదవండి. యెహోషువ మరియు